శ్రీమాత్రే నమః. ఈరోజు 69వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 68వ శ్లోకాన్ని చెప్పుకుందాం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. యా ఏదైతే నిశా అంటే రాత్రి, సర్వభూతానం అన్ని ప్రాణులకు, తస్యాం దాని అందు, జాగర్తి మేల్కొని ఉండు, సంయమి ఆత్మ నియంత్రణ, యస్యాం దేనిలో అయితే జాగ్రత్త మేల్కొని ఉండు, భూతాని ప్రాణులు, సా అది నిశా అంటే రాత్రి, పశ్యతో చూచును, మునేహే ముని అంటే జ్ఞాని అని అర్థం. అంటే సర్వజీవులకు రాత్రిలా అంటే అజ్ఞానంగా అనిపించే దాంట్లో యోగి మేల్కొని ఉంటాడు. మరి జీవులు మేల్కొని ఉన్నట్లు భావించే దాంట్లో జ్ఞాని రాత్రిలా అంటే అసత్యంగా చూస్తాడు. దీని యొక్క అర్థం సాధారణ మనుషులు భోగాలు, ప్రపంచ విషయాలు దీనినే జీవితం అని భావిస్తారు. కానీ జ్ఞాని, స్థితప్రజ్ఞుడు ఎవరైతే ఉంటారో వారు వాటిని అసత్యం, తాత్కాలికం అని చూస్తారు. జ్ఞాని చూసే ప్రపంచం, సాధారణ మనిషి చూసే ప్రపంచం వేరు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. 70వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.